రకరకాల కాంట్రవర్సీ ఉంటాయి. ఫైనల్గా మీ దృష్టిలో డీజే రిజల్ట్ ఏంటి? అంటే యూఎస్లో ఫెయిల్ అని చెప్తా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ షేర్ రాలేదు ఇక్కడ కూడా. మీ దృష్టిలో అంటే మీ దృష్టిలో సో నేను డీజే రిలీజ్ అయిన సక్సెస్ మీట్లోనే చెప్పాను, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా శతమానం భవతి జాన్లో రిలీజ్ చేస్తే ఫిబ్రవరిలో నేను లోకల్, జూన్లో డీజే రిలీజ్ అయిన 1 వీక్ సక్సెస్ మీట్ చేసాం. ఒక ప్రొడ్యూసర్గా నేను హ్యాట్రిక్ ఫిలిం అని అనౌన్స్ చేసినప్పుడే ఇట్స్ ఎ హిట్ ఫిలిం. యాజ్ ఏ దిల్ రాజుగా నేను ఓన్లీ సినిమా మేకర్ని ఒకటే కాదు, నాకు డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఉంది. డిస్ట్రిబ్యూషన్లో నైజాంలో కానీ అటు వైజాగ్ ఏరియా కానీ సినిమాలు కొంటాను. ఇప్పుడు ఒక ఫైనల్గా ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తున్నామంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. వాల్యూ లేని స్టేట్మెంట్లు నేను ఎప్పుడు ఇవ్వను. ఎప్పుడైనా ఇస్తే మీరు ఎప్పుడైనా చూడొచ్చు, నా ఇంటర్వ్యూస్ కానీ నా ప్రెస్ మీట్లు కానీ. నేను సక్సెస్ఫుల్ ఫిలిం తీయకుంటే నేను మీ ముందుకు రాను, మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేనే మా పిఆర్ఓలు ప్రెస్ మీట్లు అన్నా కానీ సార్ మీరు మాట్లాడినానని నేను మాట్లాడి సక్సెస్ సినిమా తీయనప్పుడు అది యాక్సెప్ట్ చేసుకొని ఫార్వర్డ్కి వెళ్ళాలి. ఇంకా మనని మనం మోసం చేసుకోవడంలో ఉపయోగం లేదు. సినిమా రిలీజ్ వరకు మనకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మనం రైట్ ఆర్ రాంగ్ అనేది మార్నింగ్ షోకి తెలుస్తుంది. కొన్ని సినిమాలకు 4-5 రోజులు పడుద్ది. ఒక డివైడ్ టాక్ రావచ్చు, డివైడ్ టాక్ సెటిల్ అయ్యే వరకు, ఆ రెవెన్యూ చూసే వరకు మాట్లాడవచ్చు. ఏది ఉన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మండే ట్యూస్డేకి సినిమా డిసైడ్ అయిపోతుంది. సో అక్కడి వరకే నేను కనిపిస్తాను. సో డీజే విషయంలో చాలా రాంగ్గా బయట క్యారీ అవుతుంది. డీజే అనేది అల్లు అర్జున్ కెరియర్లో బిగ్గెస్టెస్ట్ సరైనోడు రెవెన్యూను క్రాస్ చేసింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే సరైనోడు రెవెన్యూ క్రాస్ అయినప్పుడు ఆ సినిమా హిట్టా కాదా? సింపుల్ క్వశ్చన్. సో దేనికో ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో ఐ డోంట్ నో. అండ్ ఈ మధ్య ఎక్కడో ఒక ఫిగర్స్ ఇచ్చారు, వాళ్ళన్నీ రాంగ్ ఫిగర్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు. మళ్ళీ ఇమీడియట్గా అవి రాంగ్ ఫిగర్స్ అన్ని నేను యూఎస్లో ఉన్నప్పుడు అన్ని షేర్లు తెప్పించుకొని గ్రాసులు తెప్పించుకొని అన్నీ మా పిఆర్ఓల ద్వారా చెప్పి పంపించాను. అవి జెన్యూన్. మా ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ఫిగర్లు చెప్తున్నామంటే అవి జెన్యూన్ ఉంటేనే చెప్తాను. ఫాల్స్ ప్రెస్టేజ్ ఎక్కువ వచ్చింది, ఎక్కువ యాడింగ్లు, అది నా లైఫ్లో ఇప్పటివరకు చేయను, ఫర్దర్గా కూడా చేయను. చేస్తే ఏమవుతుందంటే మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాం. ఒక సినిమా ఇప్పుడు నైజాంలో ఇంత కలెక్ట్ చేసిందని చెప్తే నేను చాలా సినిమాలు కొంటాను. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ, మహేష్ బాబు గారిది, ఎన్టీఆర్ది అన్నీ మేమే రిలీజ్ చేయబోతున్నాం. సో ఒక హీరోది ఒక ఫిగర్ నేను తప్పు చెప్తే అందరు హీరోల దగ్గర అది నాకు ఇంపాక్ట్. ఆర్ ఓన్ ప్రొడక్షన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్. ఎవరమ్మా సార్ అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్లో ఎంత కిక్ ఉంటుందో ఆర్జీవన్ అడగండి సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్గా చూస్తారంట్రా. ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.